ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షమును కురిపించుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. ఇక ఎవడు ఏంటి అనేది రేపు క్లైమాక్స్లో తెలియదు, అక్కడ అడుగుతాడు. ఇక్కడ మాత్రం భూమి మీద నిన్ను పుట్టించాడు గనక, బాగా వినండి, నిన్ను నన్ను భూమి మీద పుట్టించాడు గనక మనం ఈ భూమి మీద జీవించడానికి కావలసినటువంటి సదుపాయాలు తప్పకుండా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది మాత్రం తిరుగులేని సత్యం. ఒక రూట్లో నీకు బ్రేక్ అయిపోతే 7 ద్వారాలు తెరిచి నీకు సహాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఒక పని చేస్తున్నావు, ఆ తేడా పడింది, ఆ ద్వారం ముయ్యబడింది, అయ్యో నా గతి ఏంటిది దేవుడా అన్ను అంటే నీకు 7 ద్వారాల వైపు నుంచి మళ్ళీ ఓపెన్ అయిపోయి నీకు సహాయం దొరుకుతుంది. చావనివ్వడు, పోషించుకుంటాడు, బతికించుకుంటాడు. నీకు వస్త్రం ఇవ్వాలని తెలుసు, పొట్ట ఇచ్చిన దేవుడికి ఆ పొట్టకి అంత అన్నం పెట్టాలని తెలుసు చేస్తాడు. ఇది నాకు అర్థమైంది. నేను ఇన్నాళ్ల తర్వాత నన్ను ఏ చేతులు నిర్మించినాయో, నాకు ఏ చేతులు రూపునిచ్చినాయో, నాకు ఎవరు ప్రాణం పోశారో ఈ బొమ్మకి, ఈ ప్రాణం ఉన్న బొమ్మ తప్పులు చేస్తే ఈ తప్పుల కోసం ఎవరు మళ్ళా ప్రాణం పెట్టారో, మట్టి బొమ్మకు ఊపిరి ఊదాడు, ఈ బొమ్మ పాపం చేస్తే మళ్ళా ఊపిరినిచ్చి బ్రతికించాడు. ఇలా ఇన్ని చేసిన వాడెవరో ఆయనను కలుసుకున్నాను అన్న సత్యం నాకు అర్థమైంది. ఏది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టి నాకు ఇన్ని చేసిన వాడు ఇక ముందు కూడా చేయగలడు కనుక వాట్ నెక్స్ట్ అనేది ఇక నా లైఫ్ని గురించి నేను చింతపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన దగ్గర దొరికేవి పొందుకొని, ఆయన ఇచ్చే వాటిని పొందుకొని వాటిని బట్టి మాత్రమే నేను దేవుని ప్రేమిద్దామని నేను అనుకోలేదు. సృష్టికర్తను తెలుసుకున్నాను, కలుసుకున్నాను కాబట్టి అసలు ఇంకా ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటనేది తెలుసుకోవాలని ఊవిళ్ళూరాను. దాన్ని గురించి కొంత అవగాహన పొందాను. తెలుసుకునే కొద్దీ దేవుడు ఇచ్చే వాటిని కాకుండా ఆయననే ఇష్టపడటం నా హృదయంలో ప్రారంభమైంది. ఇంతవరకు మీలో ఎంతమందికి అర్థమైంది? జస్ట్ నా మైండ్ చెప్తున్నాను నేను. అసలు కొంతమంది ఎందుకు వెంటనే వీక్ అయిపోతున్నారు, కొంతమంది ఎందుకు సంవత్సరాలు గడిచినా ఎన్నో ఆటుపోట్లు ఎదురైన దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు అంటే ఆ తేడా చెప్తున్నా నా మీద పోల్చుకొని. అంటే నేను ఒక్కడనే కాదు, మీలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలాగా. ఇందాక నేను చెప్పిన బాబతి 3 నెలలకు పడిపోయిన వాళ్ళు, 6 నెలలకు పడిపోయిన వాళ్ళు, 10 సంవత్సరానికి చెడిపోయిన వాళ్ళు, 2 ఏళ్ళకి చెడిపోయిన వాళ్ళు, 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి చెడిపోయిన వాళ్ళు మీలో కొంతమందే ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది సంవత్సరాల తరబడి ఆటుపోట్లు ఎదురై కూడా యేసయ్యని ఎంత హత్తుకున్నారంటే ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని ఇప్పటికీ సేవిస్తానే ఉన్నారు. ఆ తేడా ఏమిటి అనేది ఒక్కటి చెప్పి ముగిస్తానన్నాను, అంతే. ఏం లేదండి, దేవుణ్ణి ప్రేమించారు అంతే. దేవుడు ఇచ్చే వాటిని కాదు, దేవుణ్ణి ప్రేమించారు. దేవుల్లో ఉన్నటువంటి రుచిని తెలుసుకున్నారు, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని రుచి చూశారు. నేను, నాతో కూడా సంవత్సరాల తరబడి దేవుణ్ణి హత్తుకుని ఉన్న విశ్వాసులు లేదా పరిచారకులు, సేవకులు మీరు. దేవుడిచ్చేవి కాదు, దేవుణ్ణి రుచి చూశారు. దేవుని ప్రేమను రుచి చూశారు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే దేవునితో స్నేహం చేయటం మొదలుపెట్టారు. లోకంలో చాలా స్నేహాలు ఉన్నాయి, ఆ స్నేహాల రుచి కూడా మీకు తెలుసు, ఆ స్నేహాల రుచి కూడా నాకు తెలుసు. భౌతికమైన స్నేహాలు, కొన్ని స్నేహాలు మనల్ని అప్పజెప్పినాయి, కొన్ని స్నేహాలు మనల్ని అవమానపరిచినాయి, కొన్ని స్నేహాలు జస్ట్ మాటలతో ఓదార్చి దాటి వెళ్ళిపోయినాయి. విడవక ప్రేమించి హత్తుకొని ఉన్న స్నేహితుడు ఎంతమంది కలిగి ఉన్నారు అంటే చెప్పలేం. కానీ దేవుని స్నేహం రుచి చూసిన తరువాత ఈ లోక స్నేహాలన్నీ దాని ముందు వీగిపోయాయి.
దేవునితో సహజీవనం సహవాసం ప్రారంభమైన తర్వాత ఈ లోక బంధాలు ఈ లోక స్నేహాలన్నీ వీగిపోయాయి. భూమి మీద బతికున్నాం కాబట్టి ఈ అనుబంధ బాంధవ్యాలు అనేవి నడపాలి కాబట్టి నడుస్తుంది కానీ బండి. వాస్తవంగా చెప్పాలంటే దేవుని రుచి చూసిన వాళ్ళు, దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని గుర్తుపట్టిన వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే దేవునితో జీవించే జీవితమే ఒరిజినల్, మిగిలిన జీవితం అంతా ఒక నటనే. అంతే. దేవునితో జీవించే జీవితమే ఒరిజినల్. కుటుంబ వ్యవహారాలు, అనుబంధ బాంధవ్యాల్లో అందరితో కలివిడిగా తిరుగుతున్నట్టున్నారు కదా, ఇది నటన. కొంతమంది దేవునికి కనెక్ట్ కాకుండా లోకానికి కనెక్ట్ అయిన వాళ్ళు, లోకంతో జీవించేటువంటి అనుబంధ బాంధవ్యాలు నిజం, దేవునితో నడిపేది నటన. జస్ట్ యూజ్ అండ్ త్రో. అంటే మనకు పనులు కావాలంటే దేవుడు కావాలి. ఏదో దేవుడిని ఆశ్రయిస్తే ఏదో మనకు అనుకున్న సహాయాలు జరుగుతాయి, మన అనుబంధ బాంధవ్యాలు, మనము మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో దేవుడిని అంతవరకు వాడుకుందాం, అంతవరకు చాలు దేవుడు అనే మెంటాలిటీ కలిగి ఉన్న వాళ్ళు దేవునితో నడుస్తున్నది నటన, మిగిలిన అనుబంధ బాంధవ్యాలు వాస్తవాలు వాళ్ళ విషయంలో. కానీ దేవుని రుచి చూసినవాడు, దేవుని ప్రేమను రుచి చూసినవాడు, దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని మంచితనమును రుచి చూసినవాడు దేవునికి కనెక్ట్ అయ్యాడంటే ఇక ఎన్ని రకాల ఆకర్షణలు, అనుబంధ బాంధవ్య ఈ కూడా వాడిని పాడు చేయలేవు, లాగలేవు వెనక్కి. అంత డీప్గా ఉంటుంది కనెక్షన్, సహవాసం. 20 సంవత్సరాల పైచిలుకు విశ్వాస యాత్రలో పెను తుఫానులు లాంటివి ఎన్నో శోధనలు వచ్చిన దేవునితో స్నేహాన్ని ఏర్పరచుకొని ఆ అనుబంధం కోల్పోవటం కంటే చావే నయం. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి వదిలేసి, దేవుని సహవాసాన్ని, దేవునితో సహజీవనాన్ని వదిలేసి బతకటం కంటే దేవుడు నా ప్రాణం తీసుకున్నదే నయం. దేవా, నువ్వు ఇవ్వకపో, చెయ్యకపో, కానీ నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చాలు, దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు అన్న మెట్టుంది చూశారు, అది గొప్పది. అర్థమైందా? ఆ స్థాయిలో వెళ్ళి దేవుణ్ణి టచ్ చేయాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలీదు, అర్థమైతే మాత్రం ధన్యులే. అర్థమైందా? నువ్వు ఇవ్వకపో, మేలు చెయ్యకపో, కానీ నాకు ఒక్కటి మాత్రం చెయ్యండి అంటే దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు. మేలు చెయ్యకపో, శ్రమలకు అప్పగిస్తావో, శ్రమల్లో ముంచి తేలుస్తావో, నీకు మనసుకు వచ్చినట్టు చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం నాకు ఎడం చేయొద్దు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. అది నాకు మరణము కంటే బాధ కలిగించిందయ్యా. అది ఒక భక్తుని హృదయ ఘోష. దేవుణ్ణి ప్రేమించిన వానికి, దేవుని సహవాసం విలువ తెలిసిన వాని గుండె కొట్టుకునే మాట ఇదే. ఈ టైపులో ఒక వ్యక్తి దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటే, ఈ విధంగా ఒక వ్యక్తి దేవునికి కనెక్ట్ అయిపోతే 20 సంవత్సరాలు 30 ఏళ్ళే కాదు, టోటల్ లైఫ్ మొత్తం కూడా వాడిని చెడగొట్టలేరు ఎవరు. ఇది సూత్రం. కానీ ఎంతమంది అలా దేవుని కనెక్ట్ అయ్యారు? ఎంతమంది నిజంగా దేవుల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని గుర్తెరిగారు? దేవా, నువ్వు ఇవ్వకపో, నువ్వు మాత్రం నాకు దూరం కావద్దు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను కానీ, మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను కానీ నీ సన్నిధి నాకు దూరమైందంటే, నీ సహవాసం నాకు దూరమైందంటే అది మరణం కంటే చేదు. నాకొద్దు ఆ పరిస్థితి. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఈ అనుబంధాన్ని చూపించేదే దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నిట్లో ఇదే ఉంటుంది. కొద్దిగా మీరు పరిశీలిస్తే ఇదే దొరుకుతుంది మీకు. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేక
నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి. చరణం గుర్తుందా మీకు? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నాకేదన్నా కొరత వచ్చిందా, ఏదన్నా కరువు వచ్చిందా, నిన్ను ఆక్షేపించను. ఎందుకు ఇలా చేసావా నేను అనను. నా క్షేమాధారం నువ్వే. ఒకవేళ క్షేమం ఇవ్వకుండా కరువు ఇచ్చావా, అయినా నిన్ను ఆరోపించను, ఆక్షేపించను. ఎందుకు ఇలా చేసావా నన్ను. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. పుట్టడగచాట్లలో నేనున్నా ఇబ్బంది లేదు. నా హృదయంలో ఉన్న ఆనందం ఏంటో తెలుసా? ఇన్ని బాధల్లో ఉన్న నేను సమస్త విశ్వానికి ఆధారం చక్రవర్తి అయిన నీ హృదయాలోచనలో, నీ తలంపులో నేనున్నాను చూడు, ఆ ధన్యత చాలు నాకు. ముఖ్యమంత్రి గురించి మనం అందరం ఆలోచిస్తాం, తెలుసుకుంటాం. కానీ మళ్ళీ ఎంతమంది ముఖ్యమంత్రికి తెలుసు? ఒకవేళ ముఖ్యమంత్రి మన గురించి ఆలోచించే స్థాయి మనకుంటే, ఒకవేళ ఈ లోకంలో వ్యక్తులకి, ప్రధానమంత్రికి ఆయన తలంపుల్లో ఎంతమంది ఉంటారు? కానీ నీకు తెలుసా, ఈ ముఖ్యమంత్రుల కంటే, ప్రధానమంత్రుల కంటే, రాజుల కంటే, చక్రవర్తుల కంటే పైన ఉన్నవాడు దేవుడు. అందరినీ శాసించగల సమర్థుడు, సార్వభౌముడు దేవుడు. ఆయన హృదయంలో ఉంది నీకు స్థానం. ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనల్లో నువ్వు ఉన్నావు. నీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయన గమనిస్తానే ఉన్నాడు. అంతమించి ఇంకేందండి ఇది కావాలి? విశ్వానికే నిర్మాణకుడైన వాడు, విశ్వానికే చక్రవర్తి అయిన వాడి గురించి ఆలోచిస్తుంటే, శాలేమన్న నిన్ను గురించి ఆలోచిస్తే ఎంత, ఆలోచించకపోతే ఎంత? మరొక మనిషి నిన్ను గురించి ఆలోచిస్తే ఎంత, ఆలోచించకపోతే ఎంత? కొంతమంది మనుషుల ప్రేమ కొరకు పరితపిస్తూ ఉంటారు, ఆక్రోశిస్తూ ఉంటారు. అందరూ నన్ను వాడుకునే వాళ్ళే కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. నేనేమైపోతున్నానో అని నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని చాలామంది ఏడుపు ఇదే. తల్లిదండ్రి పట్టించుకోవట్లేదని పిల్లలు ఏడుపు, పిల్లలు అర్థం చేసుకోవట్లేదని తల్లిదండ్రులు ఏడుపు, భర్త అర్థం చేసుకోవట్లేదని భార్య ఏడుపు, భార్య అర్థం చేసుకొని మాట్లాడట్లేదని భర్త ఏడుపు. టోటల్గా ఏడవకుండా ఎవరు లేరు. ఎవరు ఏడుపు పడుకుంది, ఎవరు ఏడుపు పడుకుంది. అందుకే చెప్తున్నాను నేను, దేవునితో అనుబంధం ఏర్పడి దేవునితో సహజీవనం మొదలు పెడితే ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఆయన ఉన్నాడు చాలు అని జీవనయానాన్ని సాగించవచ్చు. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా. బాగా కొంతమంది మనుషుల మధ్యలో మనం ఉండి 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 ఒకసారిగా అందరు ఎడమైపోతే ఒక రకంగా చెప్పాలంటే మెంటలు వచ్చినట్టు అయింది. కొంతమందికి అనుభవం ఉంది పాపం. చాలా మందిలో ఉండి 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 ఒక్కసారిగా అందరినీ ఎడబాసి సింగిల్గా బతకాలంటే మెంటలు వచ్చినట్టు ఉంటుంది. అదే దేవునితో అనుబంధం ఏర్పడిన వానికి కొద్ది కాలం అట్లా ఎడబాటును బట్టి ఫీలింగ్ బాధ అనిపించినా, అతను దేవునితో, ఆమె దేవునితో సహవాసం చేస్తూ అలవాటు చేసుకున్నారు కనుక క్రమంగా కంట్రోల్ అయిపోతారు. ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒక్కడివి చాలు ప్రభు అని బ్రతికేస్తారు. దేవునితో స్నేహం, దేవునితో అనుబంధం లేనటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అర్థమైందా? సడన్గా అందరూ వదిలేసి ఎవరూ ప్రేమించట్లేదు అనే విషయం అర్థమైందంటే, నిజమైన ప్రేమ దొరకని ఈ లోకంలో నేను ఉండనని ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది.
కానీ నీకు అవసరం లేదు. తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉంటే నువ్వు చావాల్సిన అవసరం ఏముంది అనే ఉపదేశం నిన్ను పట్టుకుంటుంది, చాపనివ్వదు. చచ్చిపోయేంతగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉంటే ఆయన కోసం బతికేయొచ్చు, నేను ఎందుకు చావాలి అనుకుంటావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిచ్చిగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయినవాడు ఒకడు ఉన్నాడు. పొద్దస్తమానో నా గురించి ఆయనకు ఆలోచన. కనీసం కన్నతల్లైనా ఒక్కోసారి నన్ను గురించి మర్చిపోయిద్దేమో. ఏమండి, అమ్మ అన్న కొన్నిసార్లు మర్చిపోయిద్దేమో. ఆయన ఎప్పుడు మర్చిపోయాడు? ఎనీ టైం ఆయన తలంపులో నేను ఉన్నాను కదా. ఒప్పుకుంటారా మీరు? ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తాడా యేసయ్య నీ గురించి? ఎప్పుడు నువ్వు ఆయన కళ్ళ ఎదుటే ఉన్నావా? స్త్రీ తన చంటి పిల్లను మరచున, సియోను కుమారి ప్రభు తన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచున, తన గర్భమున పుట్టిన పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు. ఎవ్రీ డే, ఎనీ టైం, ప్రతి దినము మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యం కలుగుతున్నది అన్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అసలు అరచేతుల్లో మరో దగ్గర కాదు, అసలు నా చంకలో ఉన్నావు నువ్వు అంటాడు ఆయన. నేను చెప్పలేదు సోదర, ఇవన్నీ యెషయా గ్రంథంలో ఉన్నాయి. వీడు సొంత మాటలు చెప్తున్నాడేమో అనుకోవద్దు, ఇవన్నీ యెషయాలో ఉన్నాయి. యెషయా గ్రంథం 46:4 ఒక్కసారి మీరు చూస్తే, యెషయా గ్రంథం 46:4 ఒక్కసారి మీరు చూడగలిగితే, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టువాడును నేనే. చంక పెట్టుకొని వాడను, అది చూడండి. నిన్నెత్తుకొని రక్షించువాడును నేనే. అదిగో, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ముదిమి వచ్చు వరకు అంటే మనకు మళ్ళీ అర్థం కాదేమో అని, తల వెంట్రుకలు నెరయ వరకు అంటే నిండు ముసలితనం వచ్చిన దాకా నేను ఎత్తుకునేవాడిని నేనే అన్నాడు. ముసలమ్మని ముసలాయిని ఎవరిని ఎత్తుకుంటారా? వాళ్ళు సంటి పిల్లల సంకను ఎత్తుకోవడానికి. ఒక చిన్న మాట చెప్పిన, మా అమ్మ నాకు చంటి పిల్ల అవుతుందా? మా నాన్న నాకు చంటి బిడ్డ అవుతాడా? కారుగా. కానీ వాళ్ళని కన్నోళ్ళకి మా అమ్మ మా ఆవిడికి ఫోన్ చేసి, ఏమ్మా పిల్లగాడు రాలేదా అంటది. నేను పిల్లగాడినే. దేవునికి స్తోత్రం. కాదండి, నేను పిల్లగాడినే. నేను 2 పిల్లలకి తండ్రిని అయ్యాను. నేను పిల్లగాడిని కాదు, పెద్దవాడినే. కానీ మా అమ్మ, ఒకవేళ నా జుట్టు అంతా నెరసిపోయి నేను మొత్తం ముసలోడిని అయినా ఒకళ్ళు మా అమ్మ బతికుందనుకో, అప్పటికి కూడా నన్ను పెద్ద ఆయన వచ్చాడమ్మా అందో. పిల్లగాడు వచ్చాడని అంటది. ఎందుకంటే నాకంటే సుమారు మా అమ్మ ఓ 35-40 ఏళ్ళు పెద్దదై ఉండొచ్చు. ఒకవేళ నాకు 70 వచ్చినాయి అనుకో, ఇప్పుడు నాకు ఓ 40 అనుకుందాం, అప్పుడు మా అమ్మకి ఎంత ఉంటే ఒక 70 ఉంటాయి. ఓ 30 ఏళ్ళు పెద్దదైతే నాకన్నా, అంటే 30 ఏళ్ళ ప్రాయంలో నన్ను కంటే నాకు 40 అంటే మా అమ్మకి 70 అనుకుందాం. 30 పెరుగుతూ ఉంటాయి. నాకు 70 వచ్చింది అనుకో, మా అమ్మకి ఎంత వస్తాయి? 100. నాకు 100 వచ్చింది అనుకో, మా అమ్మకే 130. అంతేగాని నాకు 100 రాగానే మా అమ్మ 70లోకి బాదుగా. నాకు ఎంత వయసు పెరుగుతుంటుందో అంతకు మళ్ళీ డబుల్ అమ్మకు అవుతానే ఉంటుంది. కాబట్టి అమ్మ ఎప్పటికీ పెద్దదే, అమ్మకి ఎప్పుడు నేను పిల్లవాడినే. ఒకవేళ భూ సంబంధమైన అమ్మ ఒకవేళ అలా అంటదో అందో నాకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా నిండు ముసలితనం నీకు వచ్చినా నిన్ను నా చంకనెత్తుకునేంత చంటి పాపుగానే నిన్ను చూసుకుంటానని ఆయన తన ప్రేమని వెల్లడి చేశాడు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పానా? యెషయాలో ఉందా? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. పురుషుడు నిలువుకి ఎత్తుకుంటాడు. ఎప్పుడు పురుషుడు చంకనేసుకోవడానికి ఇష్టపడ్డాడు పిల్లవాడిని.
మగవాడు చంకన వేసుకోవటం అవమానంగా ఫీల్ అవుతాడు. వాడు ఏనుగంత బరువు అయినా సరే నిలువుగా ఎత్తుకుంటాడు వాడిని, పురుషుడు. అంతేనా? ఎప్పుడన్నా చంకన వేసుకొని తిరిగారా? అవమానం కదా. వాడు 20 కేజీలు బరువు ఉన్న పిల్లోడైనా సరే, 30 కేజీలు ఉన్నాయి, వాడు 40 కేజీలు ఉన్నోడైనా సరే వేసుకొని మొత్తానే ఉంటాడు. ఆడ మనిషి అట్ట కాదు. పురుషుడేమో నిలువుకి ఎత్తుకుంటాడు, స్త్రీ అట్ట కాదు. వాడు ఏ కొంచెం అవకాశం ఉన్న అలివైతే చంకన వేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిలువుకి ఎత్తుకోలేదు స్త్రీ. అదే చంక మీద వాడు 50 కేజీలు ఉండైనా సరే మోసిద్ది. ఈ నడుం బిర్రు మీద అంత శక్తి ఆడు ఉంటుందో అనిపించింది నాకు. పురుషుడి కంటే కూడా స్త్రీకి అతి చనువు బిడ్డ మీద చంకనేసేసుకుంటుంది. అలాగా అమ్మ మాట చూస్తున్నారు? మీరు పిల్లల్ని చంకనెత్తుకోలేదా? మిమ్మల్ని మీ అమ్మ చంకనెత్తుకోలేదా? ఇక్కడ 2 మాటలు ఆయన, నిన్ను ఎత్తుకుని వాడును నేనే, చంక పెట్టుకుని వాడును నేనంటే నీకు నాన్నని అమ్మని నేనే అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను? కన్న తల్లి అయినా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మర్చిపోతుందేమో, కానీ ఎనీ టైం మన గురించి ఆలోచించేవాడు ఆయన. మరి అంత ప్రేమించి ఎప్పుడు మన గురించి ఆలోచించి, కొన్నిసార్లు తెలిసి మనం బోర్ల పడబోయినా సరే పట్టుకొని, ఒరే తన్నులు తింటావరా, ఏంట్రా నువ్వు చేసే పని, వద్దురా బాబు అని తప్పించి ఎన్నోసార్లు తప్పించాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? తెలిసిపోయి బురద గుంటలో దిగబోతే ఆశ్చర్య రీతిలో ఆయన తప్పించిన ఘట్టాలు మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నాయా? నన్ను చాలాసార్లు తప్పించాడని నేను చెప్తా. మీలో ఎంతమంది చెప్తారు? లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్తారు? చాలాసార్లు నన్ను సేవ్ చేశాడన్న దేవుడు. థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు. నేనే వదలను, పాడుతానే ఉంటా, దాని సంగతి తేలిందా? అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని ప్రైజ్ ది లార్డ్. యేసుని ప్రైజ్ ది లార్డ్. నా మంచి స్నేహితుడా మరవలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే చచ్చిపోయిందే మేలు. నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను. నా ప్రాణం నువ్వే తీసుకో. నాకు నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు కావాలి దేవా. పుట్టెడు శ్రమలలో నన్ను ముంచెత్తిన నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా ఉంచు. నీ సహవాసము నాకు ఇవ్వు. అంతే చాలు. వెండి బంగారాలు నాకు వద్దన్న పాట కూడా అదే. కమ్మని విందులు నాకు. ఆ చరణం అంతా మీకు తెలుసుగా. ఇంకెందుకు పాట మరి వదిలేద్దాం. నా టోటల్ దేవుడు నాకు ఇచ్చినటువంటి పాటలు అన్నిట్లో కూడా
ఆ అనుబంధమే మీకు ప్రస్ఫుటంగా కనపడుద్ది. కొంచెం ఇక నుంచి అట్లాంటి దృష్టితో చూడండి ఆ పాటలను, అప్పుడు మీకు అర్థమైద్ది. దేవునితో మొట్టమొదటిసారి అనుబంధం ఏర్పడినప్పుడు అవసరాల కోసం దేవుడు అన్నట్టుగా దేవుని పాదాలను సమీపించి, నా అవసరాలు తీర్చడానికి దేవుడు ఒక యంత్రం కాదు కానీ దేవుడే నా అసలైన అవసరం అని తెలుసుకున్నాను నేను. నా అవసరాలు భూమి మీద నాకున్న అక్కర్లు తీర్చడానికి దేవుడు కాదు, అసలు ప్రపంచంలో అన్ని అవసరాల కంటే అసలైన అవసరం నాకు దేవుడు. అర్థమైందా? ఆయనే నాకు అవసరం. ఈ ఈ ఈ పాయింట్ చాలా చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్ద విషయం ఇది. నాకు అసలు సిసలైన అవసరం అప్పులకు డబ్బులు కాదు, యేసయ్య నా అవసరం. నాకు శరీర రోగాలకి నాకు స్వస్థత నా అవసరం కాదు, నాకు యేసయ్య అవసరం. నా కోర్టు కేసులు కొట్టివేయబడ్డ నా అవసరత కాదు, నాకు యేసయ్య అవసరం. నా సమస్యల పరిష్కారానికి దేవుని సహాయం నాకు అవసరం కాదు, అసలు నా అవసరమే దేవుడు అనే విషయాన్ని గుర్తెరిగి ఆయనతో సహవాసాన్ని ఏర్పరచుకొని ఆయన్ని హత్తుకున్నవారు ధన్యులు.